చాలా మంది పిల్లలు వచ్చేసి ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతా ఉంటారు అనమాట. కానీ పేరెంట్స్ చాలా మంది చెప్పే విషయం ఏంటంటే జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, తినొద్దు నాన్న అని. ఈ యాపిల్స్ కానివ్వండి, పైనాపిల్స్, బనానా, కస్టర్డ్ యాపిల్, మెయిన్ కస్టర్డ్ యాపిల్ ఇస్తుంటాం అనమాట. తినొద్దు, జలుబు వస్తుంది అని అంటారు. అప్పుడు జలుబు ఉంది ఎక్కువైపోతుంది అని. జలుబు ఉండి ఎక్కువైపోవడం, జలుబు రావడం అవి ఏమి జరగదు. ఫ్రూట్స్ తోని ఎప్పుడనంటే వాళ్ళకి హెల్దీగానే ఉంటారు. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ లోని కూడా ఫైబర్స్ ఉంటాయి, మినరల్స్, విటమిన్స్, ఇంకా వాటర్ కంటెంట్, మోస్ట్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సర్వసాధారణంగా పిల్లలు వాటర్ తాగడానికి ఇష్టపడరు. ఎప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్ ఇంకా అన్ని డ్రై తింటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎక్కువ వాటర్ అవసరం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎదగడానికి కానీ, స్కిన్ హెల్దీగా ఉండడానికి కానీ, దేనికైనా సరే వాళ్ళకి వాటర్ కంటెంట్ కావాల్సి ఉంటుంది. కానీ నార్మల్గా వీళ్ళకి నీళ్లు తాగండి అని అంటే అసలు తాగరు. సో మనము ఫ్రూట్స్ ఎక్కువ వేస్తే కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు అదేంటంటే తినంగానే ఎవరికి జలుబు దగ్గు రాదు. తినేటప్పుడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ అయితే ఇవ్వకుండా ఉండాలి. మంచినీళ్ళు తాపొద్దు అనమాట. ఒక అర్ధగంట తర్వాత నీళ్ళు తాపాలి. ఒక అర్ధగంట వెయిట్ చేసి తర్వాత నీళ్ళు తాపితే ఓకే. మళ్ళీ ఫ్రూట్ తినేసి తినంగానే వాటర్ తాగేస్తే అప్పుడు జలుబు వస్తుంది. నార్మల్గా ఫ్రూట్ తినడం వల్ల ఏ ఫ్రూట్ కూడా పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్ అంటే నష్టం పోవడం అనేది జరగదు. అన్ని బెనిఫిట్స్ ఉన్నవే, చాలా మోర్ దెన్ బెటర్ అనమాట. పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తా ఉండండి. వద్దు లేవు ఫ్రూట్స్ ఎప్పుడు అవాయిడ్ చేయొద్దు. ఈ టైము ఆ టైము అని అనొద్దు. ఎందుకంటే పిల్లలు అన్ని టైంలో తినరు. వాళ్ళ మూడ్ ఎప్పుడు బాగుంటుందో మనకు తెలియదు. వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేసేయాలా, తినండి అని చెప్పేసేయాలా. అంటే ఫ్రూట్స్ వల్ల మోస్ట్ యూజ్ అనమాట. అంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఏంటనంటే ఇప్పుడు పిల్లలకి ఆకలి అవుతుంది, తింటలేరు. మా పిల్లలు అస్సలు ఆకలి అని చెప్పరు, కానీ తినరు. ఇంత కూడా ఒక మెదక్ కూడా తినరు. అట్లా తింటారు, ఇట్లా కోడిగిలినట్టు తిని పాడేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఒక పైనాపిల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవ్వండి. తినే పిల్లలు అయితే అవి ఇచ్చేసేయండి, డైరెక్ట్ తింటారు. లేదు ఇంకా అంతకంటే చిన్న పిల్లలు అని అనుకుంటే జ్యూస్ తాపండి. అక్కడ అంటే వీక్లీ 2 times అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఆకలి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అమ్మ ఆకలి అవుతుంది పెట్టు, అమ్మ ఆకలి అవుతుంది పెట్టు అట్లా అంటారు అనమాట. పైనాపిల్ చాలా మంచిది వంటికి. ఇంకా కొంతమంది సైనస్ అనమాట, ఎక్కువ జలుబు అవి ఉంటుంది. బ్లాక్ గ్రేప్ జ్యూస్, చాలా మంది గ్రేప్స్ జలుబు అని అనుకుంటారు, కానీ కాదు. బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ ఇస్తే పిల్లలకి దగ్గు జలుబు ఏమైనా ఉంటాయి కదా, అవి తొందరగా క్యూర్ అవుతూ ఉంటాయి. అలాగనమాట. ఇప్పుడు పపాయ ఉంది, పపాయ అయితే కంటికి చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే డైలీ పపాయ తినడం వల్ల స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. అంటే వింటర్ వచ్చేటప్పుడు చర్మం పొడిబారిపోవడం అలా కాకుండా మంచిగా హెల్దీగా ఉంటుంది. ఇంకా కిడ్నీస్కి, హార్ట్కి అన్నిటికి కూడా బాగుంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్రూట్స్ని ఎప్పుడు అవాయిడ్ చేయకండి. బనానాలు, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా పిల్లలకి ఇస్తా ఉండండి. ఏది తింటా అంటే అది ఇచ్చేయడం మోర్ దాన్ బెటర్. ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళ కడుపు నిండుతుంది కదా అని అనుకోవాలి. కొంతమంది అంటారు అంటే ఇప్పుడు ఫ్రూట్స్ తింటే ఒకలాగా, స్వీట్స్ తింటే దగ్గు వచ్చేస్తుంది అంట. స్వీట్స్ అసలు ఏం దగ్గు వచ్చేసేది. ఇది కూడా అంతే. ఏమైనా స్వీట్ తిన్నారు వాళ్ళు, కేక్ తిన్నారా, ఇంకేదైనా స్వీట్ తిన్నారా. స్వీట్స్ కూడా ఒంటికి చాలా మంచిదే. అన్నీ ఏమో వాళ్ళకి షుగర్ వచ్చేది. ఏజ్ ఉన్నప్పుడే అన్ని తినేసేయాలి. చిన్నప్పుడే తింటారు అబ్బా. కొంచెం ఏజ్ అయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళకి వచ్చిన తర్వాత తినాలని అంటే టైం దొరకదు. మెయిన్ అన్నీ ఉన్న టైం దొరకదు. ఏం తింటాంలే కొన్ని వస్తువులు తినేటప్పుడు. ఇంకా చిన్నపిల్లనా ఇవి తింటానా అన్నట్టు ఉంటుంది. ఏ ఏజ్లో అది ఉంటుంది కదా. సో ఏదైనా తింటే ఇచ్చేసేయండి. స్వీట్స్ అయినా కూడా తినేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమి ఇవ్వకుండా తినిపించాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ ఇవ్వద్దు అంతే. ఎప్పుడు ఒక మాట చెప్పనా, స్వీట్స్ తినేటప్పుడైనా అంటే స్వీట్స్ తినగానే వాటర్ తాగితే దగ్గు వస్తుంది. ఫ్రూట్స్ ఏమైనా తినగానే వాటర్ తాగితే జలుబు వస్తుంది. అదే అన్నం కానీ టిఫిన్స్ కానీ ఏమైనా తినిపిస్తాం కదా, దానికైనా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే. వెంటనే వాటర్ తాగిపిస్తే అరగదు సరిగా అట్లా అనమాట. అలాగని వాటర్ తాగొద్దు అని చెప్పట్లేదు నేను. వాటర్ కూడా చాలా ఇంపార్టెంటే. కానీ అదేంటంటే ఏదైనా తిన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నార్మల్ టైంలో తాగుతూ ఉండాలన్నమాట. కొంతమంది పిల్లలు ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు, కొంతమంది తాగరు. అందుకని వాళ్ళు ఏంటి అంటే అది ఇచ్చేసేయండి. ఇంకోటి తెలుసా, వాళ్ళ మైండ్లోని మనం యాంటీ కాకుండా ఉంటాము. మా మమ్మీ ఏం అడిగినా ఏదో ఇది కూడా చెప్తూనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఏమంత ఎక్కువ తినేరు అన్నమాట. లేదడిగితే అది ఇచ్చేసేయాలి. కొంతమంది చుట్టుపక్కల చూసి వామో ఈ పిల్ల ఎంత తింటా ఉంది ఏంటి అనుకుని వాళ్ళైనా పెడుతున్నారా? లేదు కదా. మనకి ఏది తోస్తే అది నీట్గా చక్కగా అంటే టైం టు టైం అనకుండా, అంటే ఇదే టైంలో తినాలి, ఈ టైం తినొద్దు, ఈ టైం తినాలి, 3 పూట్ల తినాలి, మధ్య మధ్యలో అస్తమానం తినుకుంటూ ఉండకండి, అలవాటు అయిపోతుంది అట్లా చెప్పకండి. ఎందుకంటే అలవాట్లు అనేవి తినేవి కానీ ఆడుకునేవి కానీ ఏదైనా అలవాట్లు
కొద్ది రోజుల వరకే ఉంటాయి, డైలీ ఏం ఉండిపోవు అలవాట్లు, అంటే లైఫ్ లాంగ్ ఏం ఉండిపోవు. ఏ ఏజ్లో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పకుండా వాళ్ళు ఎన్నిసార్లు కొంచెం ఒక్కొక్క రోజు 4-5 సార్లు తింటూ ఉంటారు, ఒక రోజు 3 సార్లే తింటూ ఉంటారు, అట్లా తింటారు. అడిగారు అనుకోండి ఎక్కువ పెట్టేసేయండి, అంటే ఎప్పుడెప్పుడు అడిగితే అప్పుడెప్పుడు పెట్టేసేయండి. వద్దు అన్నప్పుడు బలవంతంగా పెట్టద్దు, మళ్ళీ కక్కుకునేలాగా. వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు ఇష్టంగా ఎంత తింటారో అదే వాళ్ళ ఒంటికి పడుతుంది అన్నమాట. దానివల్ల వాళ్ళు ఎదుగుతారు. అందుకే మనం బలవంతంగా కుక్కడం, టైం అయిపోతుంది ఈ టైంకి తినలేదు అని చెప్పేసి బలవంతంగా కుక్కడం అది కాదు. ఆకలి అయినప్పుడే తినిపించాలి. వాళ్ళు ఆకలి అని అడిగేటప్పుడు మాత్రమే ఇంత ఫుడ్ పెడితే సరిపోతుంది. వాళ్ళు 5 టైమ్స్ అడిగితే 5 టైమ్స్ పెట్టచ్చు, లేదా 3 టైమ్స్ అడిగితే 3 టైమ్స్ పెట్టచ్చు. అది వాళ్ళ ఆకలి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆటల్లో ఇప్పుడు మర్చిపోయారు అనుకోండి, ఒకసారి గుర్తు చేసి నాన్న ఎంత తింటామని అంటే ఎంత తింటాడో అంతే చాలన్నమాట. మరి ఓవర్గా తినిపించేసి వాళ్ళు కక్కుకునేటట్టు చేయకూడదు. ఇంకా ఏదన్నా ఇచ్చేటప్పుడు ఏది తినిపించినా కూడా ఒక 1/2 అవర్ ఆగి తినిపించండి, వాటర్ తాగిపించండి. ఏం అడిగితే అది ఇచ్చేసి పిల్లల్ని హ్యాపీనెస్ చేయండి. మనం కూడా హ్యాపీగా ఉంటాం.